తెలంగాణ చికెన్ షాప్స్ ఓనర్స్ అసోసియేషన్ బంద్ పిలుపు. కరీంనగర్ తెలంగాణ రాష్ట్ర చికెన్ షాప్స్ ఓనర్ అసోసియేషన్ బంద్ పిలుపును ప్రకటించింది. పౌల్ట్రీ కంపెనీలు సరైన లాభ మార్జిన్ ఇవ్వలేకపోవడం వల్ల చికెన్ వ్యాపారులు తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. లాభాలు లేకుండా వ్యాపారం కొనసాగించడం కష్టమైపోయింది. ఈ అన్యాయానికి వ్యతిరేకంగా 1 ఏప్రిల్ 2026 నుండి చికెన్ షాప్ యజమానులు తమ లాభ మార్జిన్ ను తగ్గించిన స్థాయిని సవరించే వరకు బంద్ కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో కరీంనగర్ జిల్లా చికెన్ సెంటర్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 31/3/2026 ఉదయం 11 గంటలకు న్యూ పీకాక్ రెస్టారెంట్, గాంధీ రోడ్, కరీంనగర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో అసోసియేషన్ ప్రెసిడెంట్ మొహమ్మద్ నవాబ్, వైస్ ప్రెసిడెంట్ యూసుఫ్, డీలర్ కాజాభాయ్, అబ్దుల్ రెహమాన్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తమ సమస్యలను పత్రికకు, మీడియాకు తెలిపి పౌల్ట్రీ కంపెనీల దృష్టికి తీసుకురావడం జరిగింది. ఒక్కటి చోటనే కరీంనగర్లోనే బంద్ ఉన్నది. హైదరాబాద్ అటువంటి చోట కూడా లేదు. ఓన్లీ స్లాటర్ హౌసెస్ బంద్ అట. చికెన్ సెంటర్ ఇది బర్డ్స్ కదా, దీనికి బంద్ లేదు. అయినా వీళ్ళు బంద్ చేయాలని ప్రెషర్తోని అనవసరంగా స్లాటర్ హౌసెస్ బంద్ చేయాలి అంటారు, కానీ మరి చికెన్ కూడా బంద్ చేయించారు. ఇది ముఖ్య కారణము మరి దానికి ఏముంది మాకు కూడా తెలియదు. దీనికి కొద్దిగా మీరు కూడా లోతుగా అధ్యయనం చేసి ఇది బంద్ చేసుడు సరి అయిందేనా కాదా, మీడియా కూడా కొద్దిగా దీని మీద అధ్యయనం చేయాలి అని మేము కోరుతున్నాం. आप लोगों की जल्दी में अभी आने वाला ओके ना मीडिया मित्रों, प्रिंट मीडिया, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. చికెన్ సెంటర్ కరీంనగర్ జిల్లా చికెన్ సెంటర్ అసోసియేషన్ తరఫున నమస్కారం. ఈ మీడియా సమావేశం నిర్వహించడానికి ముఖ్య కారణం ఇంటిగ్రేషన్ కంపెనీలు చికెన్ సెంటర్ యజమానులకు మార్జిన్ ఇవ్వడం లేదు. దానికి నిరసనగా తెలంగాణ రాష్ట్ర చికెన్ షాప్ అసోసియేషన్ యజమానులందరూ రేపటి నుండి 1/4/2026 నుండి బంద్కు పిలుపునిచ్చింది. ఆ బంద్కు సంపూర్ణ మద్దతుగా మేము కూడా సంపూర్ణ మద్దతు ఇవ్వడానికే ఈ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. మార్జిన్ ఏంటి అంటే, మాకు ఇంటిగ్రేషన్ కంపెనీలు రేట్లు మొన్న ఒక 15 రోజుల కింద విపరీతంగా ఒక అదుపు లేకుండా పెంచి వినియోగదారులకు నడ్డి విరుస్తున్నాయి. రియల్గా చెప్పాలంటే అంత రేట్లు పెరిగే వరకు వినియోగదారులు కూడా చికెన్ సెంటర్కు వచ్చి కిలో తీసుకునేటోళ్ళు అర్ధ కిలో తీసుకునేటోళ్ళు 1/2 కిలో, కొంతమంది అయితే వాళ్ళ ఆర్థిక స్తోమత లేక వెందిరిగిపోయే పరిస్థితి ఏర్పడతాయి. అయితే అట్లా వచ్చిన గిరాకీ వాపసు పోయి దానికి అట్లా నష్టం జరుగుతుంది, మార్జిన్ లేక ఇట్లా నష్టం జరుగుతుంది. ఇంతకుముందు ఏం విధానం ఉన్నదంటే, లైవ్ బర్డ్ మీద 26 రూపీస్ యాడ్ చేసి ప్లస్ 1.65 స్కేల్ రేట్ మీద అది వ్యాపారము ఇంతకుముందు నడుస్తుంది. అయితే ఇప్పుడు మొన్న తగ్గించారు. ఇప్పుడు మన అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర చికెన్ షాప్ ఓనర్ అసోసియేషన్ ఏం చెప్తుంది, 26 రూపీస్ ప్లస్ 1.75 స్కేల్ రేట్ మీద మా రేట్ డిసైడ్ చేయాలి అని దానికి నిరసనగా రేపటి నుంచి వాళ్ళు బంద్కు పిలుపునిచ్చారు. ఆ సందర్భంగా వాళ్ళకు మేము కరీంనగర్ జిల్లా తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాము. అయితే మేము కూడా కార్యాచరణ ప్రకటించుకొని ఇంకా ఎటువంటి సంపూర్ణ మద్దతు అనేది తర్వాత తెలియజేస్తాం. ఇప్పుడైతే వాళ్లకు మద్దతుగా బేషరతుగా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఈ ఇంటిగ్రేషన్ కంపెనీలు కూడా కొంచెం చికెన్ సెంటర్ యజమానుల అసోసియేషన్ను పిలిచి మాట్లాడి మా ఏదైతే స్కేల్ రేట్ ప్రకారం ఏదైతే 1.75 స్కేల్ రేట్ ఏదైతే అడుగుతారో 1.7875 స్కేల్ రేట్ ప్రకారం మాకు అది త్వరగా ఒక నిర్ణయం ధర నిర్ణయించి మాకు సహకరించవలసిందిగా BICC అంటే బ్రాయిలర్ ఇంటిగ్రేషన్ కోఆర్డినేషన్ కమిటీ ఏదైతే పెద్దగా ఉంది, అది మన స్టేట్ తెలంగాణ స్టేట్కు BICC పెద్దది. ఆ నిర్ణయానికి మా తెలంగాణ రాష్ట్ర చికెన్ షాప్ ఓనర్ అసోసియేషన్ పిలిచి వాళ్ళ సమస్యను పరిష్కరించినట్టయితే ఈ సమస్యకు పరిష్కారం లభించి వినియోగదారులకు కూడా ఇబ్బంది కలగదని నా యొక్క మనవి. ఈ బంద్ జిల్లా మొత్తానికే బంద్ జరపాలని నిర్ణయించడం జరిగింది. మా కార్పొరేషన్ లిమిట్స్ అయితే 300 షాప్స్ ఉన్నాయి. ఇంకా జిల్లాకు అంటే ఇంకా ఎక్కువ ఉంటాయి. బంద్ కొరకు అయితే మేము నిర్ణయం సంపూర్ణ మద్దతు అయితే తెలియజేస్తున్నాం వాళ్ళకు. మొహమ్మద్ నవాబ్,
అధ్యక్షులు కరీంనగర్ జిల్లా చికెన్ సెంటర్ వెల్ఫేర్ అసోసియేషన్.